బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. జార్ఖండ్ లో ఇండియా కూటమి గెలిచిన ఈ విజయం జేఎంఎం ఘనతగా చెప్పుకోవాలా, కాంగ్రెస్ సొంతంగా చెప్పుకోవాలా? ఖచ్చితంగా జేఎంఎం ఘనతే. మీరు జేఎంఎంఏ ప్రధానంగా షేర్ ఆఫ్ సీట్ జేఎంఎంది. మీకు ఈవెన్ స్ట్రైక్ రేట్ తీసుకున్నా జేఎంఎం స్ట్రైక్ రేటే బెటర్. కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా బండి మీద వెనకాల కూర్చొని వెళ్తారు చూడండి, పిగ్గి రైడ్ని. ఆ జేఎంఎంతో లాక్కొచ్చింది తప్ప సొంతగా ఏమన్నా ఉంటే ఇంకా డ్రాగే. మీకు ఆర్జేడీని ఎలా డ్రాగ్ చేసిందో కిందికి లాగిందో కాంగ్రెస్ ఇక్కడ కూడా జేఎంఎం ఎంతో కొంత కిందికి లాగింది. అందువల్ల జార్ఖండ్ విజయం ఖచ్చితంగా అది జేఎంఎం విజయం. కాంగ్రెస్కు బిగ్ సెట్ బ్యాక్. మహారాష్ట్రలో ఓడిపోవడం జార్ఖండ్లో కూడా తన విజయం అది కాదు. అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ సెట్ బ్యాక్ టు ద కాంగ్రెస్. ఎవరు బాధ్యత వహించాలి సార్? వయనాడులో అయితే తన గెలుపునకు రాహుల్ గాంధీ కారణమని ప్రియాంక గాంధీ అంటున్నారు. వయనాడుకు కారణము రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాదు. అసలు వయనాడులో పోటీ ఎక్కడ ఉంది అసలు? సో అసలు పోటీ లేదు కదా. ఆడ ఇండియన్ ముస్లిం లీగ్ కారణం ఒక రకంగా చెప్పాలి. ఆ రోజు రాహుల్ గాంధీ గెలవడానికైనా ఈరోజు ప్రియాంక గాంధీ గెలవడానికైనా ఆడ పోటీ ఎక్కడ ఉంది? ఆడ పోటీ బీజేపీ ఉందా, ఆడ ఎన్డీఏ ఉందా? సో దట్ కంటెస్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది బై ఎలక్షన్. ఆల్రెడీ రాహుల్ గాంధీ భారీ మెజార్టీతో గెలిచిన సీటు, ప్రియాంక గాంధీ ఒక పవర్ఫుల్ లీడర్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. వయనాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ కంపారిజన్ ఆఫ్ ఇండియన్ ఆఫ్ ఎలక్షన్ సీన్. ఓకే, అయితే ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తీసుకోవాలా, ఖర్గే తీసుకోవాలా? ఎవరు తీసుకుంటారు? అంటే గెలిచినప్పుడు ఎవరు తీసుకునే వల్ల ఓడినప్పుడు వాళ్ళది. గెలిచినప్పుడు ఒకరి ఖాతాలు వేస్తా, ఓడినప్పుడు ఇంకొకరి ఖాతాలు వేస్తా అంటే నేను అందుకే ఒక చిన్న ఎగ్జాంపుల్ గా వయనాడు కంపారిజన్ కాకపోయినా వయనాడులో రాహుల్ గాంధీ అన్న తర్వాత ఆడబెట్టగా మరి ఓడినా గెలిచినా అయితే ఎప్పుడు కూడా విజయం అనేది ఒక నాయకుని వల్ల, అపజయం అనేది కూడా ఒక నాయకుని వల్ల ఉండదు. సో రాజకీయ పార్టీలు ఎట్లుంటాయి, బీజేపీ ఎట్లుంటుంది, గెలిస్తే మోడీ ఖాతాలు వేస్తారు, ఓడిపోతే లోకల్ లీడర్ల ఖాతాలు వేస్తారు. 2024లో లోకల్ లీడర్ల ఖాతాలు వేస్తారు కదా. ఇప్పుడు వెంటనే మోడీ నమోదు చేసినప్పుడు ఆ లీడర్ కి అయితే వస్తుంది కదా. ఎక్కువ ప్లాఫ్లు ఉన్నా కూడా అదే లీడర్కి వెళ్తుంది. డెఫినెట్ గా ఒక షిప్ సింక్ చేయడానికి అనేక కారణాలు ఉన్నప్పుడు కెప్టెన్ కూడా ఒక కారణం అవుతుంది. ఒక టీం పర్ఫార్మెన్స్ చేయకపోతే కెప్టెన్ ఆల్వేస్ మ్యాటర్స్. సో అందువల్ల మనము క్యాప్టెన్కు పాత్ర లేదనలేము, బట్ క్యాప్టెన్ ఒక్కరినే మనం విలన్ చేయలేము. ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక్కరినే విలన్ చేయరాము, రాహుల్ గాంధీ ఒక్కరినే హీరో చేయకూడదు, మోడీ ఒక్కరినే హీరో చేయకూడదు, మోడీ ఒక్కరినే విలన్ చేయకూడదు. దెర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఒక ఎన్నికల్లో గెలుపు ఓటములని అనేక అంశాలు నిర్ణయిస్తుంది. అందులో పార్టీ బ్రాండ్ ఎవరు, పార్టీ ఆర్గనైజేషన్ ఎలా ఉంది, స్థానిక నాయకులు ఎవరు, పోటీ చేస్తున్న వారి పట్ల యాంటీ ఇన్కంబెన్సీ ఉందా, ప్రత్యర్థి బలాబలాలు ఎంత, మిత్రపక్షాలు ఏవి కలిసి వస్తున్నాయి, ప్రత్యర్థుల వ్యూహాలు ఏంటి, తమ వ్యూహాలు ఏంటి, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ కలిసి ఉంటాయి కదా. ఒక విక్టరీ అయినా ఒక డిఫీట్ అయినా. అయితే అన్ఫార్చునేట్లీ విక్టరీ హ్యాస్ మెనీ ఫాదర్స్, డిఫీట్ హ్యాస్ నన్ అంటారు. గెలుపుకు అనేక మంది పేరెంట్స్ ఉంటారు, ఓడిపోయే వాడికి ఎవడు పేరెంటే ఉంటాడు. రైట్. 9th క్వశ్చన్. ఇంతకుముందు మీరు ఈ అంశాన్ని ప్రస్తావించారు, బట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి, పూర్తి స్థాయి విశ్లేషణ కావాలి సార్. కాంగ్రెస్ పార్టీపై ఎక్కడైనా డైరెక్ట్గా కాంగ్రెస్ బీజేపీ డైరెక్ట్ ఫైట్ చేస్తున్నప్పుడు బీజేపీ పై చేయి సాధిస్తోంది. అక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట మాత్రం బీజేపీ వెనకబడిపోతుంది. ప్రాంతీయ పార్టీల విషయానికి వచ్చినప్పుడు కిందికి ఇలా జరుగుతోంది. అది దేశవ్యాప్త ట్రెండ్, మోరాలెస్ దేశవ్యాప్త ట్రెండ్. విత్ సమ్ ఎక్సెప్షన్స్. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించింది, కర్ణాటకలో బీజేపీని కాంగ్రెస్ ఓడించింది, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ చేయగలిగింది. ఇది అంతటా ఒకే రకంగా ఉండదు, కానీ ఓవరాల్గా నేషనల్ ట్రెండ్ అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీతో డైరెక్ట్ ఫైట్ ఉన్న చోట బీజేపీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది. మీకు రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అన్న చోట నరేంద్ర మోడీకి అప్పర్ హ్యాండ్ వస్తుంది. రీజనల్ పార్టీస్ వర్సెస్ బీజేపీ అన్న చోట అది బెంగాల్ కావచ్చు, అది చాలా చోట్ల మీకు బీజేపీకి ఛాలెంజ్ ఎదురవుతుంది. రీజనల్ సత్రప్స్ అంటారు, అంటే ప్రాంతీయ నేతలతో ఫైట్ అన్నప్పుడు మోడీ వెనక్కి తగ్గుతున్నాడు. సో అందువల్ల ఈ వీక్ అందుకే అంటున్నాను, కాంగ్రెస్ రివైవ్ కాకుండా మోడీని ఓడించడం సాధ్యం కాదు. అందువల్ల ఇండియా కూటమికి బెటర్ పర్ఫార్మ్ చేసినప్పుడు కాంగ్రెస్ క్రెడిట్ వచ్చింది, రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యాడు కదా. ఇండియా కూటమి బెటర్ పర్ఫార్మ్ చేస్తే కాంగ్రెస్కి ఎట్లా క్రెడిట్ వస్తుందో, ఇండియా కూటమి దెబ్బతింటే కూడా కాంగ్రెస్ దెబ్బతింటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇది సిమెంటింగ్ ఫోర్స్ కదా ఇండియా కూటమి. అందువల్ల ఇండియా కూటమి గెలుపు ఓటములు అనేది కాంగ్రెస్ రివైవల్ ప్రాస్పెక్ట్స్ పైన ఆధారపడుతుంది.
కాంగ్రెస్ నేషనల్ revive పార్టీలకి కాకుండా మోడీని నేషనల్ పార్టీలకి గట్టి పోటీ ఇవ్వగలిగింది ఇంకో నేషనల్ పార్టీ అనడం కంటే ఒక రీజనల్ పార్టీ స్టేట్కి వచ్చేటప్పటికి ఉంటుంది అనుకోవచ్చా? పాసిబిలిటీ రెండు ఉండొచ్చు, నేషనల్ పార్టీ ఉండొచ్చు, స్టేట్. ఎందుకంటే మన దేశ ఎలక్షన్స్ ఇస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్. మన ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకమైన పోటీ ఉంటుంది, ఒక్కొక్క రకమైన ప్లేయర్ ఉంటాడు. మీరు గమనిస్తే ఒక స్టేట్కి పొలిటికల్ లీడర్ వేరే ఉంటాడు, నేరేటివ్ వేరే ఉంటుంది, కాంటెక్స్ట్ వేరే ఉంటుంది, కాంపిటీషన్ వేరే, అన్ని వేరే ఉంటాయి. అందువల్ల ఇండియన్ ఎలక్షన్స్లో ఒక నేషనల్ స్ట్రీమ్ కన్నా కూడా ఇట్స్ ఎ సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద స్ట్రీమ్స్ పుట్ టుగెదర్. సో అన్ని రాష్ట్రాల ఎలక్షన్ మ్యాండేట్ కలిపితే ఇండియన్ ఎలక్షన్ మ్యాండేట్ వస్తుంది. అందువల్ల ఇండియా అంత డైవర్స్ కంట్రీ, డెఫినెట్గా ఒక నేషనల్ పార్టీని ఓడించడానికి ఒక బలమైన నేషనల్ పార్టీ ఉండడం అనేది కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కానీ అదే సమయంలో బలమైన నేషనల్ పార్టీని ప్రత్యామ్నాయం బలమైన నేషనల్ పార్టీ కావాలని ఏం లేదు. ఇతర పార్టీలన్నీ కూడా ఆయా రాష్ట్రాల్లో ఓడిస్తే, ఆయా రాష్ట్రాల్లో గనక బీజేపీకి వ్యతిరేకంగా మ్యాక్సిమం పాసిబుల్ యూనిటీ, మ్యాక్సిమం పాసిబుల్ పర్ఫార్మెన్స్ చూపగలిగితే ఆటోమేటిక్గా బీజేపీని దెబ్బతీయచ్చు. కానీ అది చూపెట్టాలన్నా కూడా ఒక సెంట్రలైజ్డ్ ఫోర్స్ అనేది కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి. ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక పార్టీ పట్ల వ్యతిరేకత ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్గా ఓడిపోదు. ఆ వ్యతిరేకతను గలవనైజ్ చేసే ఒక పొలిటికల్ యూనిఫైయింగ్ ఫోర్స్ ఉండాలి, ఓ పొలిటికల్ లీడర్ ఉండాలి. ఇప్పుడు మీరు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెస్ ఎందుకు ఓడించగలిగాడు? కాంగ్రెస్ పట్ల బలమైన వ్యతిరేకత అప్పటికే ఉండడం ఒక కారణమైతే, కాంగ్రెస్ పార్టీని ఓడించగలుగుతాడు ఈ పార్టీ అని నమ్మకం క్రియేట్ చేశారు, ఒక లీడర్ నమ్మకం క్రియేట్ చేశారు. అప్పటి వరకు ఉన్న జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా విడివిడిగా కాంగ్రెస్ ఎదుర్కొంటున్నాయి. కానీ వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడించి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వలేకపోయారు. ఎన్టీ రామారావు ఎంటర్ కావడం, ఆ పొలిటికల్ కాంటెస్ట్ కలిసి రావడం వల్ల కాంగ్రెస్ రాష్ట్రంలో దెబ్బతిన్నది. అందువల్ల ఎప్పుడు కూడా ఒక పార్టీ గెలవాలి అంటే ఒక పొలిటికల్ యూనిఫైయింగ్ ఫోర్స్ ఉండాలి, ఒక బలమైన నరేటివ్ ఉండాలి, అదే సమయంలో మిత్రపక్షాలు కలిసి వస్తాయి. ఓకే, రైట్. 10th క్వశ్చన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తుంది. అంటే ఈ విజయం ఒకవేళ మహారాష్ట్రలో బీజేపీ ఓడిపోయి ఉంటే వెనకడుగు వేస్తుందా అని చెప్పలేం, కానీ ఒక బూస్టప్గా ఏమన్నా తీసుకోవచ్చా? మంచి ఫలితం తీసుకుంటుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు 2024లో బీజేపీకి సొంతగా మెజార్టీ లేదు. 2014లో 2019లో ఉన్న లగ్జరీ లేదు. మీకు జేడీయూ టీడీపీల మద్దతు వల్లనే ప్రభుత్వ అధికారంలో ఉంది. జేడీయూ టీడీపీ చరిత్ర చూస్తే వాళ్ళు కన్సిస్టెంట్గా బీజేపీతో ఎప్పుడూ లేరు. అందువల్ల అది బీజేపీ కూడా తెలుసు. ఒక్కసారి నిజంగానే మహారాష్ట్రలో కూడా ఓడిపోయి ఉంటే ఇప్పటికే అనుమానాలు మొదలయ్యేది. అందువల్ల మీకు మహారాష్ట్రలో గెలవడం వల్ల విత్ ఇన్ ద కూటమి మీరు ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉన్న వాళ్ళు ఇప్పుడు కామ్ అయిపోతారు, ప్రత్యర్థులు కామ్ అయిపోతారు. అందువల్ల డెఫినెట్గా మోడీకి బీజేపీకి ఒక తిరుగులేని మ్యాండేట్ను ఈ మహారాష్ట్ర ఇచ్చినట్టుగా అవుతుంది. అందువల్ల వివాదాస్పదమైన యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, జమిలీ ఎన్నికలు కావచ్చు, వీటిని చాలా సమర్థవంతంగా ముందుకు తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సంఖ్యాపరంగా ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదు. రాష్ట్రాల్లో ఇప్పుడు అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. ప్రజల తీర్పు, ప్రజల మూడు కూడా బీజేపీ మోడీని ఓడించినంత సులభం కాదు ఉంది. ప్రత్యామ్నాయము బలంగా లేదు, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, టీనా ఫ్యాక్టర్ ఉంది. అందువల్ల కాంట్రవర్షియల్ ఎజెండా, పోలరైజింగ్ ఎజెండాను ఇప్పుడు తీసుకొచ్చడానికి అపార్చున్ మూమెంట్గా భావించే అవకాశం కూడా అవుతుంది. ఓకే, విత్ ఇన్ కూటమి అంటున్నారు కాబట్టి నితీష్ లాంటి వాళ్ళు అంటే చంద్రబాబుని మళ్ళీ తీసుకొస్తున్నారని అనుకోకండి. జనరల్గా వీళ్ళు ఎప్పుడు ఎట్లా షిఫ్ట్ అవుతారో, ఎప్పుడు ఇలా జంప్ చేసి వెళ్ళిపోతారో తెలియదు. అలాంటి వాళ్ళకు కూడా కొంత హెచ్చరిక లాంటిది ఉంటుంది. బీజేపీని మహారాష్ట్ర గెలవడం వల్ల బీజేపీకి తన మిత్రపక్షాలతో ఎన్డీఏలో ఉన్న బేరసారాల శక్తి పెరుగుతుంది. ఓకే, బార్గెనింగ్ పవర్ బీజేపీ పెరిగిపోతుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆఫ్ బీజేపీ పెరిగిపోతుంది. సో ఇప్పుడు అంటే ఎలక్టోరల్ స్ట్రెంగ్త్లో పెద్ద మార్పు రాకపోయినా పొలిటికల్ మూడ్లో వచ్చినటువంటి మార్పు బీజేపీకి అప్పర్ హ్యాండ్ ఇవ్వడం మాత్రం గ్యారెంటీ. విత్ ఇన్ ద ఎన్డీఏ అప్పర్ హ్యాండ్ ఇస్తుంది, అక్రాస్ అపోజిషన్ కూడా అప్పర్ హ్యాండ్ ఇస్తుంది.